అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మనకి ఈ పాటికి చాలా విషయాలు తెలుసుకున్నాము, ఆచరణలో కూడా పెడుతున్నాము. దీన్ని చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మరొకళ్ళు తెలుసుకుని ఆచరించడానికి, అనుభవించటానికి, ఆనందాలను మార్చుకోవటానికి జీవితాన్ని అవకాశం కలుగుతుంది. అర్థమైంది కదా? మనసుకు మనం ఏది అందిస్తే మన ఉపచేతన మనస్సు దాన్ని ఆచరణలో పెడుతుంది. అందుకు మనం ఎంతసేపు నెగిటివ్ ఆలోచనల నుంచి, నెగిటివ్ భావాల నుంచి మనల్ని మనం తక్కువ చేసుకోవటాన్ని మానేద్దాం. మానేసి నేను చేయగలను, నాకు ఏమి తక్కువ, వయసుతో సంబంధం ఏంటి, మనం ఎందుకు చేయలేం అనే పట్టుదలతో మన మనసులో పాజిటివ్ ఆలోచనలు నింపుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని అమల్లో పెడుతుంది. ఎప్పుడు దాకానో, ఎప్పుడు చూస్తామో, ఎప్పుడు జరుగుతుందో అనేది లేదు ఇక్కడ. వెంటనే జరుగుతాయి. మనం ఎంత నిష్టగా అంటే మడి కట్టుకుని కాదు, మనం పట్టుదలగా చేస్తే మన కళ్ళ ముందే జరుగుతాయి. అతి కొద్ది రోజుల్లోనే జరుగుతాయి, కొద్ది నిమిషాల్లోనే జరుగుతాయి. మొదలు పెట్టుకుందామా? ప్రధాన అంశాల సమీక్ష. ఇప్పటి వరకు మనం విన్న దాంట్లో ముఖ్యమైన అంశాలని మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాం. 1, మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే చెడే జరుగుతుంది. మనం రోజంతా ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాము. 2, మన ఉపచేతన మనసు మనతో వాదించదు. మన చేతనాత్మక మనసు ఆదేశాలను అది పాటిస్తుంది. మనం ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే అది నిజం కూడా కావచ్చు. అయితే మీరు అలా అనకండి. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకుందాం. దీనిని నేను కొంటాను, నేను నా మనసులో దీన్ని ఆమోదిస్తున్నాను, నాకు ఇది కావాలి, నేను పొందుతాను అని మాత్రమే మనం అనుకోవాలి. 3, మనలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకుందాం. మనం స్నేహపూర్వకంగా ఉండాలని ఎంచుకోవచ్చు, లేదా మనకి ప్రతికూలంగా ఉండటానికి ఎంచుకోవచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా, ప్రేమతో ఉండాలని కోరుకుందాము. ప్రపంచమంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గం. 4, మన చేతనాత్మక మనసు గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ లాంటిది. దాని ముఖ్యోద్దేశం మన ఉపచేతన మనసును తప్పుడు ప్రభావాల బారిన పడకుండా రక్షించటం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేసుకుందాం. మనకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మన సామర్థ్యం. సంతోషాన్ని, సమృద్ధిని ఎంపిక చేసుకుందాం. 5, ఇతరుల సూచనలకు, వ్యాఖ్యలకు మనల్ని బాధించే శక్తి లేదు, ఉండదు. ఉన్న ఒకే ఒక శక్తి మన ఆలోచనలకున్న కదలికలు. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలను మనం తోసిపుచ్చి మంచిదే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మనమే ఎంపిక చేసుకోవచ్చు. 6, మనం అనే మాటలపై జాగ్రత్త వహిద్దాం. మన నోట వచ్చే ప్రతి వ్యర్థ పదానికి మనమే జవాబుదారి. ఎన్నడూ ఇలా అనవద్దు. నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మన ఉపచేతన మనసు వేళాకోళాన్ని అర్థం చేసుకోలేదు, వాటన్నింటినీ నిజమయ్యేలా చేస్తుంది. 7, మనది చెడ్డ మనసు కాదు. ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మనం ప్రకృతిలోని మనసును అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి ఉపయోగిస్తాం. 8, ఎన్నడూ నా వల్ల కాదు అని అనవద్దు. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకుందాం.
ఉపచేతనావస్థలో ఉన్న నా మనస్సుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చెయ్యగలను. 9. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులు శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించటం ప్రారంభిద్దాము. మన గురించి ఇతరులు ఆలోచించకుండా చూద్దాము. మన ఆలోచనలను మనమే స్వయంగా ఎంచుకుందాము. మన నిర్ణయాలను మనమే తీసుకుందాము. 10. మనం మన ఆత్మ అంటే ఉపచేతన మనస్సుకు సారథి. మన విధికి మనమే యజమాని అని గుర్తుంచుకుందాం. ఎన్నుకునే సామర్థ్యం మనలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకుందాం. ప్రేమను ఎంచుకుందాం. ఆరోగ్యాన్ని ఎంచుకుందాం. ఆనందాన్ని ఎంచుకుందాం. అనుభవిద్దాము. 11. మన చేతనాత్మక మనసు దేనినైతే నిజమని నమ్ముతుందో దానినే మన ఉపచేతన స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వ సుఖాలను నమ్ముదాము. విన్నారు కదా? అర్థమైంది కదా? మనం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, దేన్ని స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదు, వేటికి దూరంగా ఉండాలి అనేది మనకి బాగా అర్థమయ్యింది. ఈ సెకండ్ నుంచి, క్షణం నుంచే మనం దాన్ని ఆచరణలో పెట్టేశాం కూడాను. అందరం దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది కదా. ఉంటాను. రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.